నమస్తే అండి. నా పేరు సాంబశివరావు. మేము పుట్టగుంట ఆర్వైఎస్ఎస్ సంస్థ ద్వారా ట్రైనింగ్కి వచ్చామండి. ఇక్కడ ఈరోజు మాకేంటంటే గోశాల అన్నమాట. ఇక్కడ ఎన్ని జాతులు ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు, ఒంగోలు జాతి, గిరి జాతి, మైసూరు, ఈ ఆవులు వల్ల వచ్చే ఉపయోగాలు, అలాగే ఇక్కడ గాన కూడా ఒకటి ఉందండి, చక్కగానగా. అది చక్కగానగా నూనె తీస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వెనకాల ఉన్నది వర్మీ కంపోజ్ అండి. అలాగే మేము ఇక్కడ ఈ ఏదైతే ఘనజీవామృతం అనమాట, ఈ ఘనజీవామృతం కూడా చేసే మిషన్ అనమాట ఇది. ఆ మిషన్ అనేది మేము చూడటం జరిగిందండి. దీన్ని వర్మీ కంపోజ్ లాగా చేసుకోవటం అనమాట. ఈ వెనకాల ఏదైతే ఆ కడ్డీలు ఉన్నాయో అవి ఘనజీవామృతం అండి, మల్టీగ్రెయిన్. రండి. రైతు నేస్తం ఫౌండేషన్ అండి. ఇప్పుడంతా మేము ఫుడ్ యూనిట్ దగ్గరికి వచ్చామండి. ఇదంతా కూడా న్యాచురల్. పల్లీలు ఎండబెట్టారు. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే గానగ నూనె అనమాట. ఈ పల్లీలు ఎండబెట్టి నూనె తీస్తూ ఉంటారు. అలాగే ఇది ఫాలిన్ హౌస్ అండి. అంటే మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో మనకి ఈ ఎప్పుడైతే కొద్దిగా పంట ఎక్కువగా టమాటా కానివ్వండి, లేదంటే ఏదైనా కూరగాయ ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే పాలు వేస్తే డ్రై అయిపోతాయి అన్నమాట. ఇదంతా ఫుడ్ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, మనకి అన్ని రకాల మిషన్ ఏరియా. ఇది జ్యూస్ తీసేది. అలాగే అదే చెకోడీల మిషన్ అండి. ఇదేమో అప్పడాల మిషన్ అన్నమాట. అలాగే ఇది పిండి మిక్సింగ్ చేసేది. అది వచ్చి ఓవెన్ లాంటిది అనమాట, పెద్ద మిషను. అలాగే ఆ చివర ఉండేదేమో మసాలాదండి. అలా అల్లం పేస్ట్ది, ఇది ఆయిల్ నూనెది. ఆ చిన్నవి వచ్చి పల్లి మిషను. ఇది వచ్చి మీకు ఇక్కడ మాకు ఈ 3 రోజులకి కూడా ఉండడానికి వసతులు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, మిల్లెట్స్ అన్ని రకాల పిండి వంటలు పెట్టడం జరిగిందండి. ఎంత రుచికరమైంది. అట్లాగే ఆరోగ్యం రీత్యా కూడా కొన్ని సూత్రాలు చెప్పారు వెంకటేశ్వరరావు గారు. అలాగే ఈ సంస్థ వాళ్ళు కూడా మాకు ఒకరికొకరు అంటే రైతులు పరిచయం చేసుకుని ప్రతి మండలంలో కూడా ఒక మార్కెట్ మెంబర్లాగా తయారు చేసి ఒక 10 మంది రైతుల దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకుని
మనం మార్కెటింగ్ చేయాలని చెప్పేసి మాకు ప్రోత్సహించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఆర్వైఎస్ఎస్ వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలండి. ధన్యవాదాలు.